చూడు నిషా, చాలా కాలం తర్వాత నీ బాబా అమెరికా నుంచి వస్తున్నాడు. నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? యూ షుడ్ సే ఐ లవ్ యు. ఓకే విత్ ద ఫీలింగ్. ఓకే రెడీ 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 యాక్షన్. బాబా ఎవరండి? బాబా ఎవరు? ఇతనే బాబా. ఓకే బాబా యాక్టింగ్ అమ్మా యాక్టింగ్. ఓకే 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 రెడీ రెడీ ఇప్పుడు చూడు. ఓకే ఓకే రెడీ యాక్షన్. ఏ ఐ లవ్ యు బాబా. అలా చెప్పి చచ్చిపోతాడమ్మా. నిషా నాట్ లైక్ దిస్. కమ్ 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 ఫీల్ నిషా ఫీల్. అవునా ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు. yes ఓకే రెడీ ఆల్రైట్ యాక్షన్. ఏమైందమ్మా? I love you బాబా. బావ చచ్చిపోలేదమ్మా, బతికే ఉన్నాడు. సారీ చెప్పకూడదమ్మా. కమ్ హియర్. సి స్మైల్. ఓకే ఓకే స్మైల్ స్మైల్ స్మైల్. ఓకే రెడీ 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 ఇప్పుడు చూడు. చూస్తాను. యాక్షన్. ఉత్తి గ్యాస్ వస్తుంది. బావ ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఇలా కాదమ్మా, ఐ విల్ షో యూ. ఓకే కమ్ 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 కమ్. ఓకే 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 బావా ఐ లవ్ యూ. యా ఓకే నిషా. ఓకే ఓకే రెడీ రెడీ యా యాక్షన్. బాబా ఐ లవ్ యూ. పరశురాం ఏమీ అవ్వట్లేదు కదా నీ వల్ల కూడా. సెట్ చేస్తున్నాను. ఇంకెన్ని రోజులు? డబ్బు ఇంట్లో ఉంటే ఇంత టైం పట్టేది కాదు. డబ్బు నీల్ మైండ్ లో ఉంది. చెప్పు బాబాయ్. ఆ శివాజీరావు కొడుకు పరశురాం ఫోటో పోలీస్ అకాడమీలో దొరికింది. సుల్తాన్ని చంపావా? నమ్మకం కోసం, మరి ఈ షికార్లు నమ్మించడం కోసం. ఎవరిని? చేసింది చాలు గాని ఇంకొదిలే. ఆ 10 కోట్ల వ్యవహారం నేను చూసుకుంటాను. చాలా దూరం వచ్చాం, కుదరదు. పోలీస్ ఉద్యోగం కోసం ట్రై చేసినట్టున్నాడు. వాడి ఫోటో నీకు ప్యాక్ చేస్తున్నాను, చూసుకో. వీడు నన్ను మోసం చేస్తుంటే తప్పకుండా వెనక్కి తిరిగి చూస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? అభి ఎక్కడన్నయ్య? పిలిచిన పలకవేంటన్నయ్య? ఆ శివాజీరావు కుటుంబం ఎక్కడుందో తెలిసింది కదన్నయ్య. అభి అభి శివాజీరావు కొడుకే కదన్నయ్య? అభి కాదు, పరశురాం. ఎందుకు ఇలా జరిగింది? 20 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రోజుది. శివాజీరావు కొడుకు దొరికాడన్న మాట వినడానికి నిద్రపోకుండా ఎదురు చూశాను. ఎందుకు ఇలా జరిగింది? కానీ నువ్వు వాడినే ప్రేమించావు. నాకు పరశురాం ప్రేమ కన్నా నువ్వే ఎక్కువ అన్నయ్య. అబద్ధం. నీకు పరశురాం అంటే ప్రాణం. నా చెల్లెల ప్రాణం ఎలా తీయాలి? నాకు నువ్వే ప్రాణం అన్నయ్య. నీ పగ బతకాలి, నా ప్రేమ చావాలి. భయం వేసినా బాధేసినా కళ్ళున్న వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. కానీ దేవుడు నాకు కళ్ళు మూసుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. నీ పగ బతకాలి, నా ప్రేమ చావాలి. అందుకే అయినా
తప్పులైనా క్షమించమనే నువ్వు ప్రేమే బ్రతకూడదన్నావు. పరశురాంని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామని, తనకంటే ముందు చావాలనుకుంటున్నామని అర్థమైందమ్మా. విషం తాగాల్సింది, ప్రాణాలు తీసుకోవాల్సింది మనం కాదు. అవకాశం ఉన్నప్పుడు నిజం చెప్పలేకపోయాను. నిజం చెప్పాలనుకున్నప్పుడు అవకాశమే దొరకలేదు. శివాజీరావుల సర్వీస్ చేస్తే మెడల్ ఇస్తారు, కానీ అంకుల్ రండన్నయ్యా. మ్మ్. అంకుల్ అంకుల్ డాడీ మెడల్ చూసారా? మ్మ్. అవును అంకుల్, మ్మ్. మీరు డాడీ ఇద్దరు పోలీసులే కదా, మ్మ్. మరి మీకెందుకు రాలేదు కరేజ్ మెడల్? లేదు బేటా, క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ ఇద్దరికి ఇవ్వరు కదా, అందుకే మెడల్ నాన్నకిచ్చారు. మా ఇద్దరి మధ్య మెడల్ కన్నా స్నేహమే గొప్పదిరా. దీని గొప్పతనం ఏంటి అంకుల్? గొప్పతనం మెడల్లో లేదు నాన్న, మీ నాన్నలో ఉంది. మనమంతా రకరకాల జెండాలు చూస్తాం, కానీ సెల్యూట్ మాత్రం జాతీయ జెండాకే చేస్తాం. మేమంతా జాతరలో జెండాలైతే మీ నాన్న జాతీయ జెండా. రే మాట్లాపి ముందు అన్నం తిను. నేను తిన్నా. కొంచెం తిను. అమ్మా నేను పెడతాను. చూసారండి విన్ని, నేను పెట్టేటప్పుడు తినలేదు, అగస్త్య పెట్టంగానే తింటున్నాడు. అమ్మా నేను బయలుదేరుతాను. పాయసం చేశాను, తినేసి వెళ్ళండి అన్నయ్య. వద్దమ్మా, రే తినేళ్ళరా. పాయసం ఇంటికి పంపించమ్మా. శివాజీ విజయాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తింటాను. వస్తాను. బాయ్ అంకుల్. బాయ్. వాడి మాటలకి అర్థం అప్పుడు మాకు తెలియదు. తెలిసేసరికి పరిస్థితులు మా చేతుల్లో లేవు. కరేజ్ మెడల్ గెలుచుకున్న శివాజీరావు చేజారిన నాయక్, సిన్సియారిటీకి దక్కిన గౌరవం. సార్ నమస్తే సార్. ఇవాళ 15 ఆగస్టు. ఎక్కడ మందు దొరకది, చీప్ లిక్కర్ కూడా బ్లాక్లు అమ్ముడుపోతుంది. మీ అమౌంట్ తెచ్చింది సార్. ఎరా, చీప్ లిక్కర్ తాగితే జనం చేస్తారా? ఆహా, సావర్ సార్. చావాలి. చచ్చే లిక్కరే నువ్వు అమ్మాలి. యూనిఫామ్ మీద మెడల్ చూసుకుని తెగ సంబరపడిపోతున్నాడు. వాడికి యూనిఫామ్ పోవాలి, ఆ మెడల్ నాకు రావాలి. నాకన్నా పెద్ద కమ్మీనే ఉన్నారు సార్ మీరు. మ్మ్. డబ్బు నా దగ్గర కాదు, శివాజీరావు ఇంట్లో పెట్టు. గట్టండి సార్. మ్మ్. ఈడ నిలబడి సతికిస్తున్నావా నువ్వు? ఎన్నింటి వాసాలు లెక్క పెట్టొచ్చా సార్? మీరు అడిగితే మా శివాజీరావు గారు ఆ మెడల్ మీకు ఇచ్చేస్తారు సార్. ఇంత మోసం చేయొద్దు సార్, ద్రోహం చేయొద్దు. రాముడికి హనుమంతుడు, శివాజీకి ఈ కోతి. ఆకలవుతుంది. బాబు బాబు ఇవాళ నీ స్వామి భక్తికి పరీక్షరా. తొందరగా రా అగస్త్య. పరశురాముని నేనింటికి తీసుకెళ్తాను, వీడు నిన్నింటికి తీసుకెళ్తాడు. వాడిచ్చే చీప్ లిక్కర్ తాగి నీకై నువ్వు చచ్చిపోవాలి, లేదా పరశురాం బతకడం. మన ఇద్దరి మధ్య స్నేహం కంటే మెడలే గొప్పది. అందుకే ఇదంతా చేశానురా. ఈ గన్లో 6 బుల్లెట్లున్నాయి. నిజం చావడానికి ఒక్క బుల్లెట్ చాలు. నిజాన్ని చావని మనం. నువ్వు బతికుంటే ఆ మాత్రం ఫేవర్ చేస్తావని నాకు తెలుసురా. అందుకే అగస్త్య పిల్లల్ని పోలీస్ స్టేషన్లో భద్రంగా పెట్టుకున్నాను. అగస్త్య నీ కొడుకు కోసం చచ్చిపోయాడు, నువ్వు అగస్త్య పిల్లల కోసం చావా? చావా? ఆ నిజం నాయకు ముందు చెప్పలేక సూసైడ్ నోట్ మన కోసం పొడుపు కథగా రాశారు. పరశురాం, ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజమంటే అది నిజం కావచ్చు. అంటే 10 లక్షల రూపాయలు ఉన్న సూట్ కేసు మా ఇంట్లో పెట్టి శివాజీరావు ద్రోహి అన్న అబద్ధాన్ని నిజం చేశాడు నాయక్. ఒక నిజాన్ని 100 సార్లు అబద్ధమన్నా అది అబద్ధం కాదు. అంటే ఆ రోజు 100 మంది చావటం అబద్ధం, 100 మంది హత్య చేయబడ్డం నిజం. చేసింది నాయక్. నిజాలన్నీ కనపడవు, కనపడే అన్ని నిజాలు కావు.